కరీంనగర్ పంచాయతీ కొద్దిసేపు శాసనసభ వేదిక అయింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్య వాగ్వాదం జరిగింది. అది వ్యక్తిగత విమర్శలు దాకా వెళ్లింది. గురుకులాల్లో సౌకర్యాల కల్పనపై అసెంబ్లీలో సాగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి సీతక్క మాట్లాడిన అనంతరం బ్యూరస్ నుంచి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణకు ఏర్పాటు కాకముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు విద్య అందించలేదని, చదువు చెప్పలేదని వ్యాఖ్యానించారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ఆయన మారుమూల ప్రాంతం నుంచి కరీంనగర్ వచ్చి కాంగ్రెస్ హయాంలో చదువుకోలేదా? ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదివితే ఆ బాధ తెలుస్తుంది. ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదవలే, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో చదవలే, మీకేం తెలుసు ప్రభుత్వ పాఠశాలలో గురుకులాల గురించి అని అన్నారు. దానికి గంగుల స్పందిస్తూ మీరు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చినారు అన్నారు. పార్లమెంట్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలవై అని వ్యాఖ్యానించారు. సార్ క్వశ్చన్ ఆన్సర్ అండి. పేరున్నది, ఆమె సిగ్నేటరీ స్పీకర్ సార్. నిన్న గౌరవ మంత్రివర్యులు సీరన్న గారు ఒక గొప్ప మాట చెప్పారు అధ్యక్ష. నిజంగా వారు ఒక మాట చెప్పారు, భూమి వారి జీవితం అన్నారు. చాలా సంతోషం సార్. ఈరోజు పాయలశంకర్ గారు చెప్పిన దాంట్లో నేను పూర్తిగా ఎక్కిపోయిస్తా. దయచేసి సీరన్న పరిణామం తీసుకోవాలి అధ్యక్ష. కలెక్టర్ నుంచి సీసీఎల్లకు వచ్చిన ఈ పెండింగ్లు ఉన్నాయంటే లేవు అని చెప్పారు అధ్యక్ష. లేదు, ఉన్నాయి. ఈరోజు తప్పుడు సర్వే నెంబర్ వాడాను, లేకుంటే మా భూమి పొరపాటున గవర్నమెంట్ ల్యాండ్ పడ్డదని చెప్పేసి ఆ యొక్క కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారు TM33 మాడ్యూల్లో సబ్మిట్ చేశారు అధ్యక్ష. TM33 మాడ్యూల్లో కలెక్టర్ గారే సాల్వ్ చేయాలి. ఈ భూమి యాజ్ పర్ ద ఎంఆర్ఓ రికార్డ్ ప్రకారము ఆ యొక్క వ్యక్తి చెందిందని చెప్తే, కానీ వారు చాలా వందల వేలు కూడా కలెక్టర్ గారు TM33 మాడ్యూల్లో సీసీఎల్కి పంపిన అధ్యక్ష. నేను సీసీఎల్ గారికి మా యొక్క సీరణ గారి ఇమ్మీడియట్ గా ఆ TM33 మాడ్యూల్స్ అనుగుణంగా తొందరగా క్లియర్ చేయండి, లేకపోతే కలెక్టర్కి అధికారం ఇచ్చి వారికి ఆన్లైన్లో వచ్చే విధంగా చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష. నెంబర్ 2 ORCC చెప్పిండు అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ సీరణ, మీరు రాసుకొని కూడా మీరు డైరెక్షన్ ఇవ్వాలి. భూమి అనేది వారి జీవితం అన్నప్పుడు 40-50 సంవత్సరాల నుంచి ఆ దున్నుకున్న భూమి నాదో కాదో అని చెప్పి కలెక్టర్కి అప్పీల్ చేసుకుంటే కలెక్టర్ గారు ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ORC సర్టిఫికేట్ ఇస్తే అది పట్టా, దానికి తిరుగులేదు. అది 20 సంవత్సరాల నుంచి ఆ పట్టా హోల్డర్ను ఇమ్మీడియట్ గా రాజకీయ కక్షతోటి, వ్యక్తిగత కక్షతోటి, బ్లాక్ మెయిల్ ఉద్దేశంతో దాన్ని ప్రెజర్ చేసి దాన్ని పిఓబిలో పెట్టించిన అధ్యక్ష. అవసరం లేనిది ఆ పిఓబిలోకి క్లియర్ చేయాలంటే దోజ్ ఆర్ హ్యావింగ్ ద పిఓబి, దోజ్ ఆర్ హ్యావింగ్ ద ORC వారికి పిఓబి నుంచి రిలీజ్ చేయమని చెప్పేసి మీరు ప్రతి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వమని చెప్పి కోరుతున్నారు. ఎందుకంటే కలెక్టర్ ఆడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కలెక్టర్లే ORC ఇచ్చిండ్రు. ఆ ORCని మళ్ళీ పిఓబిలోకి రిలీజ్ చేయమని చెప్పేసి సీసీఎల్ కమిషన్ ఇక్కున్న కాబట్టి ఇమ్మీడియట్ గా వారు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారు కోరుకుంటున్నారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు.